పల్నాడు జిల్లా వెంకటాపురంలో ఉద్రిక్తత నెలకొంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే శంకరరావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రహదారిపై విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే సమావేశాన్ని పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు అలోకం సుధాకర్ అడ్డుకోవడంతో వైసీపీ బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. మాటామాటా పెరగడంతో నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బిఆర్ నాయుడు చూశాడు బిఆర్ నాయుడు చూశాడు రాజులలో డైరెక్ట్ గా వాళ్ళు రాలేక ఈ గ్రామంలో ఒక బీజేపీ లీడర్ ఉండి ఆ లీడర్ను పంపించి ఈ ప్రెస్ మీట్ కూడా ఇక్కడ పెట్టకుండా చేయాలని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ అభివృద్ధి ఏం చేశారంటే ఇక్కడ ఒక అతను మా ఆలోక్ సుధాకర్ వచ్చి వాస్తు ప్రకారం అని చెప్పి గోడ పడేయంగానే పడేశారని చెబుతున్నారు. అంటే పడేయటం ఒక గొప్ప, కట్టడం ఒక గొప్ప అనేది ఇప్పుడు మరి ఇక్కడ ఏం చేశారు, ఈ ప్రాంతానికి ఏం చేశారు, ఇక్కడ డెవలప్ చేశారంటారు. 100 కోట్లు 200 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ ఏదో డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంట. 2 సంవత్సరాలు అయింది, ఏం చేశారు? నేను ఈ గుడికి ఈ టెంపుల్కి నా సొంత డబ్బులు కానీ గవర్నమెంట్ డబ్బులు కానీ రోడ్డు వేసాను. చూడండి, కొండ మీద రోడ్డు వేసాను, ఘాట్ రోడ్డు నేను వేసాను. ఈ ప్రాంతం వర్షం వచ్చినప్పుడల్లా మునిగిపోతూ ఉంది. అమరావతి నుంచి రాకపోకలకి ఆ బ్రిడ్జి మునిగిపోతుందని చెప్పి నేను ఆ బ్రిడ్జి తీసుకొచ్చి ఆల్రెడీ ఆ బ్రిడ్జి కాలమ్స్ అన్నీ లేపి చేయటం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో కనీసం ఆ బ్రిడ్జి పూర్తి చేయడం చేత కాలేదు. 2 సంవత్సరాలు అయింది. నేను ఇంత డెవలప్ మరి ఈ ప్రాంతంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఉన్నాడు కొమ్మలపల్లి శ్రీధర్ గారు. మరి అమరావతి బెల్లంకొండ రోడ్డు వేయలేకపోయారు. నేను వేసాను ఆ రోడ్డు, నేను తీసుకొచ్చాను ఆ రోడ్డు. ఇంత డెవలప్ నేను చేశాను. ఏం చేశారా అని అడుగుతున్నారు. ఏం చేశారో కూర్చోట్టే ఎవరికైనా సరే సమాధానం చెప్పడానికి నాకు కూర్చొని మాట్లాడతారండి ఎవరైనా సరే. బిఆర్ నాయుడు గారు ఎలాంటి తప్పు చేయలేదు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎవరికి కూడా కూటమి నాయకుల్ని విమర్శించే అర్హత లేదు. జనం నవ్విపోతున్నారనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. మంచో చెడో ట్రోలింగ్ ఉంటా ఉంది. మన గురించి జనం నవ్వుకున్నా పర్వాలేదు. ఎలాంటి తప్పు చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం చూసుకుంటూ ఉంటుంది. ఆయన ఏ తప్పు చేయలేదని బిఆర్ నాయుడు గారిని భారతీయ జనతా పార్టీ సమర్థిస్తారు.